गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvesha Kula Brindamum,
ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమము 27వ పాఠము 1/11/2021 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమములో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఒకటి ప్రత్యేకంగా అవతరించింది అంటే అంతకుముందు అది లేదనే అర్థం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లేదు, ఒక రోజున అది ఆంధ్రప్రదేశ్ గా అవతరించింది. అయితే అది దానంతటిగా అది అవతరించదు కదా, దానికోసం ఎంతో మంది శ్రమ పడ్డారు. పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు ఆయన
నిరాహార దీక్ష చేసి చాలా అత్యంత బాధాకరమైన ఆ 53 రోజులు బాధాకరమైన శారీరకంగా ఎంతో బాధను అనుభవిస్తూ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి, ఆంధ్ర ప్రజలకి, ప్రజలకి, తెలుగు భాష మాట్లాడే ప్రజలకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఎంతో తపనతో ఆయన ఒక్కడు చేశాడు. అయితే చాలా వరకు ఎవరు దానికి స్పందించలేదు. అతి కష్టం మీద చివరిలో ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత గాని ఇక ఢిల్లీ దాకా ఆ శాఖ దాకలేదన్నమాట. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడటం జరిగింది. ఇట్లా స్వేచ్ఛ, అట్లాగే మనకి మన దేశానికి స్వాతంత్రం రావు కోసం పోరాడడం, అట్లాగా స్వేచ్ఛ కోసం పోరాడటం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ భౌతికతలో కూరుకుపోతున్నాం. ఈ సైంటిఫిక్ యుగంలో ఈ భౌతికతలో పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తితో ఇంక ఇదే మన జీవితం, ఇంక వేరే ఏమీ లేదు అన్నట్టుగా దీంట్లో పూర్తిగా కూరుకుపోతున్నాం. చుట్టూ పొరలుగా మనకి బంధనాలు వేసేసుకుంటున్నాం, సంకెళ్ళు తగిలించుకుంటున్నాం, ఎటు కదలటానికి లేకుండా. తెలుసో తెలియకో అలా జరిగిపోతుంది. వీటి నుంచి విడిపడాలి. వాళ్ళు ఎంత కష్టం పడ్డారో అట్లాగా వాళ్ళు మనకు ఆదర్శంగా తీసుకుంటూ మనం కూడా స్వేచ్ఛగా ఈ భౌతికత యొక్క బంధనాల నుండి స్వేచ్ఛ మనకి రావాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోరాటము ఇక్కడ మొత్తం కలిపి భగవంతుడే. ఇంక మనం బంధింపబడడం లేదు, బంధనాలు లేవు, సంకెళ్ళు లేవు. సంకెళ్ళు భగవంతుడే, మొత్తం సమస్తము భగవన్మయమయ్యేటప్పుడు కల్లా ఇంకా మనం ఎక్కడ బంధింపబడటం అనేది పోయింది. ఆ పద్ధతిలో ఇక్కడ మనం చేస్తాం. దానికి ఈ అధ్యయనం మనం చాలా అత్యంత సులభంగా ఈ కూర్పు తెలిసేటప్పుడు కల్లా సమస్తము ఒకటిగానే ఉంది, ఒకటితో నిండి ఉంది. ఒకటితో నిండి ఉన్నప్పుడు ఇంకేంటి మనకి గోలంతా అని అనిపిస్తుంది. అంతే, మొత్తం ప్రేమలోకి వచ్చేస్తాం, దైవానుభూతిలోకి వచ్చేస్తాం, ఏకత్వానుభూతిలోకి వచ్చేస్తాం. అందుకని సీక్రెట్ డాక్టర్ను ఎందుకు ఇచ్చారంటే అవగాహన ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్. ఆ పద్ధతిలో మనం దీన్ని చదువుకుంటాం. అంతేగాని మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి సంగతులు ఏంటి, ఊరికి అదేంటి ఇదేంటి అని వివరాలుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆ వివరాలు అక్కడ ఉంటాయి, మనం ఇక్కడే ఉంటాం. చెప్పిన వాడు కానీ ఆ వివరాలు కానీ అవి మన మీద ఏమి ప్రభావం చూపించవు. అట్లా కాకుండా దీని సంగతి ఏంటి, దీని ద్వారా మనం ఏమవ్వాలి అన్నట్టుగా మనం వెళుతున్నాం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. మనం ప్రారంభ వాక్యం చెప్పుకుని ఇక మన పాఠంలోకి వెళదాం. అండ్ అది నిరంతరం మనకి గుర్తుండాలి. అది గుర్తుంటేనే మనం తప్పిపోయిన దాన్ని వెతుకుతున్నాము అన్న, అసలు మన పని ఏంటిది, ఏ పని కోసం ఇక్కడ మనం కూర్చున్నాం? తప్పిపోయిన దాన్ని వెతకడం కోసం. ఏం తప్పిపోయింది అట్లా మనం ప్రశ్నించుకుంటూ అది దొరికేదాకా మనం అక్కడ కూర్చోవాలి, అంతే కాదు. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి నీ ఉన్నది. ఆ తత్వ దర్శనాన్ని వెతుకుతున్నాం. మనం వెతకడానికి ఏ పద్ధతి పెట్టుకున్నాం? ఆ తత్వ దర్శనాన్ని పక్కన పెట్టేశాం. దాన్ని వెతికితే ఇంకా మనకి ఎక్కడ కుదురుతుంది? అది ఏంటో మనకి తెలియదు. తత్వ దర్శనం అన్నారు,
ఏంటో తెలియదు మనకి. తెలియని దాన్ని ఎక్కడ ఎతుకుతాం మనం? దాని రూపం ఏంటో విషయం ఏమీ తెలియదు. వెతకాలంటున్నారు. ఎక్కడ వెతుకుతాం? అందుకని దాన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టి ముందు అసలు ఈ సృష్టి యొక్క మొత్తం ఎలాగ అమర్చబడింది? ఎలా కూర్పు చేయబడింది? ఎలా నిర్మాణం చేయబడింది? ఎవరెవరు దీంట్లో ఉన్నారు? ఆ విషయాలు తెలుసుకుందాం. తెలుసుకునేటప్పటికల్లా ఏమైంది? మొత్తంలో మొదటి ప్రసారం అంతా ఎల్లప్పుడూ ఉంది. మొదటి ప్రసారంతో తయారైనటువంటి ఆ మూల అణువులతోనే మిగతా కార్యక్రమం అంతా జరుగుతుంది. ఆ చోటంతా అణువులతో నిండిపోయి ఉంది. ఈ ఆకాశం అంతా, ఈ మహా ఆకాశం చోటంతా, ఈ స్పేస్ అంతా మొత్తం దాంతో నిండిపోయి ఉంది. దాంట్లో నుంచి రూపాలన్నీ వస్తున్నాయి. జంతు రూపాల వరకు దాంట్లో నుంచే వచ్చింది. ఇప్పుడు మానవ రూపం అనేటప్పటికల్లా అంటే రెండు జీవ ప్రసారాలు నిరంతరం ఇక్కడ ఉంటా ఉన్నాయి కలిసి. ఇక మూడో ప్రసారము మానవుడి దగ్గర నుంచి మొదలైందన్నమాట. కాబట్టి ఏమైనప్పటికీ ఒకడు ఈ మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఒక్కడే ఈ మొత్తాన్ని నడుపుతున్నాడు అన్న విషయం మనకి కొద్ది కొద్దిగా అర్థమవుతా ఉంది. అది గనక క్లియర్ అయిపోతే మనకి ఇంకా ఆ తత్వదర్శనం దొరికినట్టే. మనం ఇప్పుడు కారణ శరీరంతో మొదలెట్టాం. ఆ కారణ శరీరం అది శాశ్వతమైన ఉపాధి. మనం మరలా ఏకత్వానుభూతిలోకి వెళ్ళేదాకా శాశ్వతమైన ఉపాధి అది. మన క్యాంప్ ఆఫీసు ఉత్తమ మానసిక లోకం కారణ శరీరం. కారణ శరీరంతో ఆ జీవాత్మ యుగో. నేను మనము ఇట్లాగా చెప్పుకునేదంతా దేనికి సంబంధించి? యుగోకి సంబంధించి చెప్పుకోవాలి మనం. కానీ మన దేహాన్ని వరకే పరిమితంగా ఉన్నాం కాబట్టి దేహం గురించే మనం చెప్పుకుంటున్నాం. దేహానికి దేహాత్మ ఒకటి ఉన్నది. ఈ దేహాత్మని పరిణామంలో అభివృద్ధి పరిచి అది ఏకత్వానుభూతికి చెందేటట్టుగా ఈ జీవాత్మ చేయటం కోసం పైనుంచి కిందకి దిగింది. దాని కర్తవ్యం అది. ఇప్పుడు అది కిందకి దిగాలంటే మానసిక లోకము, కామలోకము దాటి రావాలి కాబట్టి భూలోకానికి రావడానికి మానసిక శరీరము, కామ శరీరము కట్టుకుని కిందకి దిగుతుంది అనుకున్నాం. మానసిక శరీరం గురించి వివరాలు తెలుసుకున్నాం. మానసిక శరీరంలో ఒక ఆలోచన, రూపముతో కూడిన ఆలోచన, తలంపులు మాత్రమే ఉంటాయి అక్కడ. ఇక కామ శరీరము. ఈ కామ శరీరం యొక్క విశేషం ఏంటి? మనం ఏదైతే ఉందో ఇక ఇక్కడి నుంచి డిఫరెన్షియేషన్ బాగా పెరిగిపోతుంది అనమాట. మానసిక శరీరం వరకు డిఫరెన్షియేషన్ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే ఆలోచన వరకే ఉంటుంది. ఆ ఆలోచనకి రంగు, రుచి, వాసన ఇవన్నీ ఈ కామ శరీరం నుంచి సప్లై అవుతాయి అన్నమాట. అందువల్ల పూర్తి డిఫరెన్షియేషన్ ఈ కామ శరీరంలో ప్రారంభం అవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ కామ శరీరంలో వాటితో తయారై ఉన్నాయన్నమాట. ఈ కామ శరీరం దేన్ని పట్టుకున్నా గానీ ఆలోచన రాగానే దానికి ఇవి పూయటానికి ప్రయత్నం చేస్తుంది ఈ డ్యుయాలిటీని. ప్రేమ, ద్వేషము, ఇది నాకు కావాలి, ఇది అక్కర్లేదు, ఈ విధంగా అనమాట దాని గ్రేడింగ్లు చేసేస్తుంది కామ శరీరం. ఈ కామ శరీరం యొక్క రంగు, రుచి, వాసన లేకుండా మానసిక శరీరం ఆలోచన బయటికి రాదు. బయటకు వచ్చినా ఏమీ లేకుండా అలాగా స్తబ్దుగా ఉంటుంది. యాక్షన్కి రాదు. ఇక మనకి భౌతిక శరీరం మీదకి వచ్చేసి మెదడు ద్వారా ఆ ఆలోచన మెదడు ద్వారా బయటకు వచ్చి యాక్షన్లోకి రావాలి అంటే, ఆచరణలోకి రావాలి అంటే కామ శరీరము కావాలి. కామ శరీరము తను ఉత్తినే రాదు, గ్రేడింగ్ చేసుకుంటా వస్తుంది. ఆ ఒక వస్తువు ఆలోచన వచ్చింది, అది నాకు ఇష్టమైంది, నాకు ఇష్టం కాంది అన్నట్టుగా ఉంటుంది. ఇది మంచిది, ఇది చెడుది, ఇది పనికిరాదు, ఇది పనికొస్తుంది, ఇట్లాగా గ్రేడింగ్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట కామ శరీరం.
కామ శరీరం లేకుండా మానసిక శరీరం వ్యక్తం అవ్వడానికి మెదడు ద్వారా అవకాశం లేదు. ఒక్క మానసిక శరీరమే వ్యక్తం అవ్వడానికి లేదు. వ్యక్తం అవ్వాలంటే కామ శరీరం ఉండాలి. మరి కామ శరీరానికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఇవన్నీ జంతు స్థితి వరకు ఏవైతే అణిచిపెట్టబడి ఉన్నాయో, ముద్రితములై ఉన్నాయో, అణిగి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇక బయటపడటం మొదలెట్టినాయి అన్నమాట. ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఎందుకంటే కామ శరీరము ప్రత్యేకంగా ఉంది, మానసిక శరీరము ప్రత్యేకంగా ఉంది, ఈ భౌతిక శరీరము ప్రత్యేకంగా ఉంది. ఈ మూడిటి ద్వారా తన యొక్క అతనికి ఉపయోగం ఇది కామ శరీరం యొక్క విషయం. ఇంకా దీని విషయాలు ఏంటంటే, కామ శరీరమునందలి రంగులు అంతకంటే సూక్ష్మతరములైన శరీరములలోని రంగులు సూచించు లక్షణములనే సూచించును. కానీ అంటే మానసిక శరీరంలో మనకి రంగులు కనిపిస్తాయి. ఏదైనా రంగులతోనే మనకి. రంగులు అంటే వైబ్రేషన్ అన్నమాట, తరంగ చలనము. ఆ చలనానికి తగ్గట్టుగా ఆ రంగు ఏర్పడుతుంది అన్నమాట. ఒక్కొక్క రకమైన చలనానికి ఒక్కొక్క రకమైన రంగు వచ్చేస్తుంది. అక్కడ కన్నా ఇంకా ఎక్కువ రంగులు, ఇంకా మొత్తం కలిసినటువంటి రంగులు, 2 రంగులు 3 రంగులు కలిసి బేస్ రంగులు ఎన్నైతే ఉన్నాయో వాటికి అవి ఇవి కలిపి ఇంకా ఎన్నెన్నో వందల వేల రంగులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని రాగాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వాటికి సంబంధించి వందలు వేలు ఆలోచన అది వ్యక్తీకరించడానికి. అంటే ఏ భావంతో ఉందో, అది ఏ రాగంతో ఉందో ఆ రంగు ద్వారా తెలుస్తూ ఉంటుంది. కామ శరీరమునందల రంగులు అంతకంటే సూక్ష్మతరములైన శరీరములలోని రంగులు సూచించు లక్షణములనే సూచించును. కానీ వానికంటే అనేక వర్ణాష్టకములు మందముగా నుండును. భూలోకమున మనము చూచు రంగుల ఛాయకు సమీపించి ఉండను. అంటే మనకి భూలోకం అంటే ఏమిటి అర్థం? మంద చలనం, అంటే చాలా తక్కువ చలనం అన్నమాట. బ్రహ్మలోకం దగ్గర ఉన్న చలనము భూలోకం దగ్గర ఉన్న చలనానికి కొన్ని వేల రెట్లు తేడా ఉంటుంది. అక్కడ అంత వేగంగా తిరుగుతుంటే అంత నెమ్మదిగా ఇక్కడ చలన వేగం ఉంటుంది, చాలా నెమ్మదిగా. అందుకే బరువు ఎక్కువ ఉంటుంది, వేగం తగ్గుతుంది అన్నమాట. చలన వేగం తగ్గేటప్పుడు కల్లా ఆ రంగులు కూడా మార్పులుగా ఉంటాయి. కామ శరీరం ఇక దగ్గరకు వచ్చింది అనమాట. చాలా తక్కువ మంద వేగంగా ఉన్నాయి. అవి తక్కువ వేగంతో పరిభ్రమిస్తుంది ఆ తరంగాలు. అందుకని డిఫరెన్షియేషన్ అక్కడ బాగా వివరంగా తెలుస్తూ ఉందన్నమాట మనకి. మంద చలనం అంటే డిఫరెన్షియేషన్, బాగా ఎక్కువ వేగంతో తిరుగుతున్నాయి అని అంటే సూక్ష్మంగా అయిపోతుంది, ఏకత్వంలో ఉండిపోతుంది. అక్కడ డిఫరెన్షియేషన్ కి అవకాశం లేదు. ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది, మనకి రెక్కలు ఇక లేవు, ఫ్యాన్ తిరగట్లేదు, 3 రెక్కలు 4 రెక్కలు స్పష్టంగా కనిపిస్తుంటాయి మనకి. ఇట్లా అయిపోతుంది అనమాట. భూలోకమున మనము చూచు రంగుల ఛాయకు సమీపించి ఉండను. అది కామములకు రాగములకు ఉపాధి ఒకట చేత. కామ శరీరం యొక్క విషయం ఏంటి? రాగాలు, కామాలు, కోరికలు, వాంఛలు, కామ వాంఛలు, గ్రేడింగ్ చేయటం, మంచి చెడు, అది మంచిది, అది నాకు కావాలి, అది నాకు అక్కర్లేదు, నాకు కావాలి, నాకు అక్కర్లేదు. ఈ విధంగా కామములకు రాగములకు ఉపాధి ఒకట చేత పైలోకములలో కనబడనట్టియు తక్కువ అపేక్షణీయములైనట్టియు భావముల చూపు కొన్ని రంగుల నదనముగా చూపవచ్చు. ఎక్కువ భావాలు ఇక్కడికి వచ్చేసేటప్పుడు వల్ల ఎక్కువ రంగులు వస్తున్నాయి అన్నమాట.
మానసిక శరీరంలో గాని, కారణ శరీరంలో గాని అక్కడ కనబడని రంగులు ఇక్కడ కనిపిస్తుంటాయి. మలినమై గోధుమ రంగుతో కూడిన ఎరుపు విషయలోలత్వమును సూచించును. ఈ రంగులు మనకి కనపడవు. కామ శరీరమే మనకు కనపడదు. అయితే విషయం మనకి అమరిక గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పుకుంది ఏది మన కంటికి కనపడకుండా ఉన్నదే. కంటికి కనపడింది ఇంతవరకు చెప్పుకోలేం మనం. మన కంటికి స్పష్టంగా, మన పంచేంద్రియాలకు అందేది స్పష్టంగా అవునండి అని అంటానికి ఇంతవరకు మనం చెప్పుకోలే. మనం ఇంతవరకు ఇది 27వ పాఠం. 26 పాఠాల్లో మనం చెప్పుకున్నదంతా ఏంటి? మన కంటికి కనపడందే, సూక్ష్మంగా ఉన్నదే. కాబట్టి ఇప్పుడు ఈ కామ శరీరానికి ఈ రంగులు ఉంటాయి. ఈ రంగులు ఈ భావాన్ని చూపిస్తుంది అని మనం విషయం చెప్పుకోవడానికి అన్నమాట. అంటే అమరిక ఎలాగా ఉంటుంది. మనం ఈ రోజు కాకపోతే రేపైనా ఆ దివ్య దృష్టి మనకి అందింపబడుతుంది. అంటే మనం ఏ పనిలో ఉన్నాం? టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ. సమస్త మానవాళి పరిపూర్ణులు కావాలి. ఆ పనిలో ఉన్నాం మనం. ప్రతి పనిని ఒక సేవగా చేస్తున్నాం మనం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి పనిని సేవాభావంతో చేస్తున్నాం. దాంతో ప్రేమ అంకురించింది మనలో. ప్రేమతో నిండిపోతుంది. మన దేహం మొత్తం క్రమక్రమంగా ప్రేమతో నిండిపోతా ఉంది. ప్రేమతో నిండిపోతే ఆ ప్రేమలో మొత్తం నిండిపోయినాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మొత్తం ప్రేమలో కలిసిపోయినాయి. వాటికి ఐడెంటిటీ లేకుండా అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కాబట్టి అప్పుడేంటి అప్రయత్నంగా ఈ శక్తులన్నీ మానసిక శక్తులు, అతీంద్రియ శక్తులు అప్రయత్నంగా మనకు అందింపబడతాయి. వాటి కోసం మనం వెళ్ళం. అవి వస్తాయి. వచ్చినప్పుడు చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. అంటే ఇదంతా లెడ్ బెటర్ చూశాడు ఆయన కళ్ళతో స్పష్టంగా. ఆయన యొక్క ఉన్నటువంటి అతీంద్రియ శక్తితో స్పష్టంగా చూసి ఇవన్నీ రాస్తున్నాడు అనమాట. మనం కూడా భవిష్యత్తులో ఇట్లాగా మనం చూడగలం. భావముల చూపు కొన్ని రంగుల నదనముగా చూపవచ్చు. మలినమై గోధుమ రంగుతో కూడిన ఎరుపు విషయలోలత్వమును సూచించును. నల్లని మబ్బులు అసూయను, ద్వేషమును సూచించును. విచిత్రమైన నీలముతో కూడిన బూడిద రంగు భయమును సూచించును. అన్ని మనకి జంతు స్థితి నుంచి వచ్చిన ఇవన్నీ అక్కడ అణగారినటువంటి అన్ని మనకి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అన్నమాట. అంతకంటే గాఢమైన బూడిద రంగు గోళము చుట్టూ నొత్తైన వలయముల వలె నేర్పడిన ఎడల నది ఖిన్నతను సూచించును. అంటే దుఃఖాన్ని అన్నమాట. కామ శరీరంలో సింధూర వర్ణము గల చిన్న చిన్న మచ్చలున్న ఎడల ఒక్కొక్క మచ్చ ఒక్కొక్క కోపోద్రేకమున కానవలై ఎన్నియు కోప స్వభావమును సూచించును. చిత్రమైన గోధుమ రంగుతో కూడిన యాకుపచ్చ రంగు కలిగి మీద చెప్పిన సింధూర వర్ణపు మచ్చలతో నిండిన ఓర్వలేమిని సూచించును. ఏమాత్రము ఓర్వలేడా? అవతల వాళ్ళు కాస్త సంతోషంగా ఉన్నారు, కొంచెం కొత్త బట్టలు వేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు. వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అవుతున్నారు. వీడికి ఇంకా ఆ ఓర్వలేమిని తనం వల్ల, అసూయ వల్ల గందరగోళం అయిపోతాడు అనమాట. దాంతో ఏమవుతుందన్నమాట? సింధూర వర్ణం మచ్చలతో నిండి ఉంటుంది. సింధూర వర్ణపు మచ్చలతో నిండిన చిత్రమైన గోధుమ రంగుతో కూడిన యాకుపచ్చ రంగు కలిగి మీద చెప్పిన సింధూర వర్ణపు మచ్చలతో నిండిన ఓర్వలేమిని సూచించు. కామ శరీరము పరిమాణంలోను నాకారంలోను పైన వర్ణించిన శరీరముల వలనే ఉండి సామాన్య మనుషుని యందు స్పష్టముగా నేర్పడి ఉంటుంది. కానీ ఏటవికుని యందు అది మిక్కిలి క్రమవిహీనమై అసహ్యమైన రంగులతో కూడి ఆకాశమున దొరలు మేఘమును బోలి ఉంటుంది. ఆటవికుడు అంటే పూర్తి మూర్ఖత్వంతో ఏమాత్రము మెదడును ఉపయోగించడం అన్నది లేదు. ఇక పనులు చేసుకుంటూ వెళ్ళిపోవటం, ముద్దుగా చేసుకోవటం అన్నమాట. ముద్దుగా
అట్లాగా ఉన్నప్పుడు కామ శరీరం అంతగా అభివృద్ధి చెందినట్టుగా ఉండదు. అంటే అభివృద్ధి చెందటం అంటే ఏంటి? ఇగో ఈ లక్షణాలన్నీ రావడం అన్నమాట. కోపం, కామ, క్రోధ వాడికి ఇయన్నీ ఉండవు పాపం. అందుకనే కామ శరీరం అంతగా అభివృద్ధి చెందినట్టుగా ఉండదనిపిస్తుంది. కానీ కామ శరీరం అభివృద్ధి చెందిందంటే అర్థం ఏంటి? మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యములు, ఈ అసూయ, ద్వేషము, ఓర్వలేనితనం, కోపము, భయము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇట్లా వచ్చినప్పటికల్లా కామ శరీరము పూర్తిగా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎవరికి ఉంటున్నాయి? నాగరికులకు ఉంటాయి. చాలా అభివృద్ధి చెందిన నాగరికుడు. ఆటవికుడు ఈ లక్షణాలు ఏమి ఉండవు దాదాపుగా. కానీ ఆటవికుని యందు అది మిక్కిలి క్రమవిహీనమై అసహ్యమైన రంగులతో కూడి ఆకాశమున దొరలు మేఘమును పోలి ఉండెను. కాబట్టి మనకి ఇవన్నీ ఏ శరీరం ద్వారా వ్యక్తమవుతుందన్నమాట? ఇవన్నీ కూడా మళ్ళీ మెదడు ద్వారా మనకి భౌతిక దేహంలోకి దిగుతున్నాయి. అయితే ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? ఇది కామ శరీరంలో ఇవి జనరేట్ అవుతున్నాయి. కామ శరీరంలో వ్యక్తం అవుతున్నాయి ఈ లక్షణాలన్నీ. సో వీటన్నిటిని కొంచెం మనం ఓహో ఇది ఇక్కడ తయారవుతుంది. మనకి మానసిక శరీరంలో ఇట్లాగా తయారవుతున్నాయి. ఒక ఆలోచన మాత్రమే ఉంటుంది. రూపముతో కూడిన ఆలోచన. దానికి అంటే మనం బేస్‌గా ఉన్న ఒక విగ్రహం అనుకోండి. అప్పుడే ఆ విగ్రహం రాతి నుంచి ఆ శిల్పి చెక్కి తీసుకొచ్చాడు. అది రాయి ఎలాగుందో రాయిలాగా ఉందది. అంతే. ఇప్పుడేంటి అది రూపముతో కూడిన ఆలోచన మానసిక శరీరంకి సంబంధించినయి అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు కామ శరీరం కలిసింది గదా! కామ శరీరం కలవంగానే ఇంకేమవుతుంది? మొత్తం రంగులు, రంగులు, రంగులొచ్చేస్తాయి. ఆ విగ్రహానికి రంగులు వేస్తాం అందంగా కనపడటానికి. రకరకాల రంగులు వేసేస్తాం. ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లాగా రూపముతో కూడిన తలంపుకి రంగులు వేసినట్టన్నమాట ఇది. కామ శరీరం. రెడీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆలోచనొస్తుందో దానికి రంగులు తొడిగేసేసి బయటకు వదులుదామని ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనం ఎట్లాగా ఏంటి? మనం తర్వాత పాఠంలో వస్తుంది. తర్వాత పాఠాల్లో మనం ఇవన్నీ ఎట్లాగా ఇప్పుడు మనం ఏంటంటే అమరిక గురించి చెప్పుకుంటున్నాం. ఏ ఏ శరీరాల ద్వారా ఏ ఏ ఉపాధులు ఏమేం పనులు చేస్తున్నాయి? ఎవరెవరు? ఎక్కడెక్కడ ఉన్నారు? ఏమేం పనులు చేస్తున్నారు? ఇది సింపుల్‌గా మనం చూస్తున్నామంట. అంటే అమరిక తెలుసుకోవాలంటే మరి అంతే కదా! వీళ్ళంతా ఉపాధులుగా ఉన్నారు. కారణ శరీరము ఉపాధి, మానసిక శరీరం ఒక ఉపాధి, కామ శరీరం ఒక ఉపాధి. సరే. ఇదేం చేస్తున్నాయి? వీటి ద్వారా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఓహ్! ఇట్లా ఉందన్నమాట. హుహు. అని అప్పుడు మనం మన వ్యవహారానికి మనం తప్పిపోయిన తత్వదర్శనం ఎతకడంలో పనిలో ఉన్నాం గదా! దానికి మనం ఇది ఎలాగ ఉపయోగించుకోవాలి? వీళ్ళెవరిని తోసిరాజనటానికి లేదు. తోసేయడానికి లేదు. వీళ్ళనే ఉపయోగించుకొని మనం దానికి వెళ్ళాలి. ఇప్పటి వరకు ఏదైతే డ్యుయాలిటీని మనం చెప్తుందో కామ శరీరం ద్వారా, ఆ కామ శరీరాన్ని పట్టుకుని మనం ఈ భక్తి భావంలోకి రావటం. అది తర్వాత మనం ఎలాగా ఏంటని తర్వాత చెప్పుకుందాం. కాబట్టి మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? అన్నీ గూడా కారణ శరీరము ఎవరికి ఉపాధిగా ఉన్నది? దాని కర్తవ్యం ఏంటి? ఏం పనులు చేస్తుంది? దాని డ్యూటీ ఏంటి? ఎక్కడ ఉంది? దాని డ్యూటీ ఏంటి? మానసిక శరీరము ఎక్కడ ఉంది? దాని డ్యూటీ ఏంటి? కామ శరీరము ఎక్కడ ఉంది? దాని డ్యూటీ ఏంటి? ఇది చేయకూడని పనులు అట్లాగని కాదు. దానికి అప్పజెప్పారు ఆ పనులు చేయమని. కాబట్టి కామ శరీరము ఆ పనులు చేస్తా ఉంది. కామ శరీరము, కామలోకం అంతా కూడా దాంతో నిండి ఉంది. దానికి ఒక పని అప్పజెప్పారు. దానికి తగ్గట్టుగా అప్పజెప్పిన దానికి తగ్గట్టుగా అది పని చేస్తా ఉంది.
సాతాను సాతానుకు ఒక పని అప్పచెప్పాడు యెహోవా. ఆదాము ఈవుని సృష్టించి వాళ్ళకు ఒక పని అప్పచెప్పాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? సాతాను మాత్రం దైవాజ్ఞని తిరస్కరించకుండా దైవాజ్ఞని తూచా తప్పకుండా చేసింది. ఆదామీవు దైవాజ్ఞని తిరస్కరించారు వాళ్ళు. ఇది తమాషా ఇక్కడ చూడండి. అట్లాగా అందరూ ఏం చేస్తున్నారు? దైవాజ్ఞని పాటిస్తూ ఉన్నారు, శిరసావహిస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఈ విషయాలు తెలుసుకోవటం ద్వారా మనం ఆ తప్పిపోయిన తత్వదర్శనాన్ని వెతికే పనిలో దొరకటానికి మనం ఏం చేయాలి అన్నది ఒక కర్తవ్యం మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకని ముందు అసలు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఆ విషయాలుగా మనం చెప్పుకుంటున్నాం. కామ శరీరము ఎన్నడను పూర్తిగా విశ్రాంతి అందుండదు. కొంతవరకు నెమ్మదిగా ఉన్నప్పుడు దానిలో కనపడు రంగులు ఆ మనుషుడు సామాన్యముగా లోబడి ఉన్న రాగములను గనపరచు. రాగములను లేక భావములను. ఒక మనుషుడు ఒకానొక భావము యొక్క ఉద్రేకము అనుభవించినప్పుడు దాని స్పంద వేగము వాని కామ శరీరం అంతటను. కోపం అనుకోండి, కోపం మొత్తం ఆవరించి ఉంటుంది, కొంతసేపు ఉంటుంది, కొంతకాలం. అట్లాగే భక్తి భావం, ఆ భావము భక్తి అయిన ఎడల వాని కామ శరీరం అంతటను నీలమ రంగు వ్యాపించి ఉండదు. మరియు నా భావము అత్యంత బలమైన స్థితిలోనున్నప్పుడు సామాన్యముగా నందుండు నితర రంగులు ఆ నీలి రంగును కొంచెము మబ్బుపరచును, లేక ఆ నీలి రంగు అను ముసుగులో నుంచి మసకగా కనిపించును. కానీ అంతకంటే నేమియు చేయజాలవు. ఆ నీలి రంగుని మాత్రం ఏం చేయజాలదు. అంటే ఆ భక్తి భావాన్ని ఏమీ డిస్టర్బ్ చేయదన్నమాట. దాని నుంచి లాగదు, వెనక్కి లాగదు అనమాట మిగతావి. అంటే ఏది బలంగా ఉంటే దాన్ని ఇంకా వెనక్కి లాగటం ఉండదు. కాబట్టి మన కోపం బలంగా ఉందనుకోండి, దాన్ని వెనక్కి లాగేది ఏముండదు, ఆ బలమే బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. మెదడు ద్వారా భౌతిక దేహంలోకి, భౌతిక ఉపాధిలోకి వచ్చేస్తుంది. అప్పుడు నోటి ద్వారా మాటలు, చేతల ద్వారా కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి. అదే భక్తి భావం అయితే దానికి తగ్గట్టుగా ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. కొద్ది కాలం నాకు ఆ భావము బలము తగ్గి నశించగానే తిరిగి సామాన్యంగా నుండి రంగులు బయటకు వచ్చు. విధంగా మార్పు జరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఆ కామ శరీరం నుంచి బయటకు వ్యక్తమయ్యే వాటికి తగ్గట్టుగా. కానీ ఆ భావ ప్రకోపము వల్ల సామాన్యముగా నీలి రంగుతో నుండి కామ శరీర భాగము పరిమాణమున పెద్దదగును. కనుక తరచుగా ఉత్కృష్ట భక్తి భావములు గల వాని కామ శరీరంలో చాలా భాగము శాశ్వతముగా నీలిరంగు కలిగి ఉండును. ఎందుకు మనకి దేవాలయాలకి, మసీదులకి, చర్చులకి వెళ్ళమని చెప్పడం అంటే అక్కడంతా భక్తి భావంతో నిండి ఉంటుంది. మనం కూడా ఆ భక్తి భావంలోకి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే భజనలు, తర్వాత ఈ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం లాంటివి ఇటువంటి మనం పఠిస్తూ ఉండటం, దానివల్ల మనలో భక్తి భావం పెరిగి నీలిరంగు పూర్తిగా కామ శరీరం అంతా వ్యాపిస్తుంది. అప్పుడు మిగతా వాటి యొక్క బలం నెమ్మదిగా తగ్గుతుంది అన్నమాట. కోపం, ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా తగ్గుతాయి అన్నమాట. నీలిరంగు ఆక్రమించేస్తుంది మొత్తాన్ని. అయితే మరి ఆ భక్తి భావం మనలో కలగాలి కదా, దేవాలయానికి వెళ్ళాలి అనిపించాలి కదా, సీదికి వెళ్ళాలని అనిపించాలి కదా. ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దేవాలయానికి వెళ్ళగలుగుతున్నారు? అది ఇట్లాగా అంటే ఉన్న విషయం ఇదనమాట. భక్తి భావం అనుకుంటే కామ శరీరం మొత్తం కూడా నీలి రంగుగా మారిపోతుంది. భక్తి భావం ఉద్రేకించినప్పుడు
ఆ ఉద్రేకముతో పాటు ఆ మనుషుని యందు భక్తి సంకల్పములు కూడా పుట్టును. ఈ సంకల్పములు మొదట మానసిక శరీరంలో పుట్టినను. సంకల్పం అనేటప్పటికల్లా మానసిక శరీరం. మానసిక శరీరంలో పుట్టి దానికి రంగు ఏమైంది? ఇప్పుడు కామ శరీరము, భక్తి భావం వచ్చింది. ఈ రెండు కలిసి బయటకు వ్యక్తం అవుతూ ఉందన్నమాట. ఈ సంకల్పములు మొదట మానసిక శరీరంలో పుట్టినను తమ చుట్టూను చాలా కామలోక పదార్థమును కూడా చేర్చుకున్నాను కనుక అవి రెండు లోకములలోనూ పనిచేయను. అంతేగాక మీద చెప్పిన తరంగ ప్రసారము కూడా రెండు లోకములలోనూ సంభవించును గనుక భక్తి పూరితుడైన వాడు భక్తి భావమునకు కేంద్రమై తన చుట్టూనున్నవారు తన భావములలోనూ తన సంకల్పములలోనూ పాల్గొనున్నట్లు చేయను. భక్తి పూరితుడైన వాడు భక్తి భావమునకు కేంద్రమై తన చుట్టూనున్నవారు తన భావములలోనూ తన సంకల్పములలోనూ పాల్గొనున్నట్లు చేయను. భక్తి భావం ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇదే చెప్తాడు కదా. మనం ఏం చేస్తున్నాం? భక్తి భావానికి తగ్గట్టుగా విషయం తెలుసుకోవాలి, ఏకత్వానుభూతికి వెళ్ళాలి అన్న ఆలోచనలో మనం ఉన్నాం. ఆ సంకల్పానికి ఈ కామ శరీరంది కూడా, ఈ కోరిక కూడా మనకి యాడ్ అయి, కోరిక కూడా దానికి తోడయి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఏమవుతుంది? మనలో బలంగా నాటుతుంది. ఇది మనలో నాటడం కాక మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళకు కూడా చెప్పడానికి వీలవుతుంది. మనం అటువంటి సంకల్పాలనే వాళ్ళల్లో పెరిగేటట్టుగా అనురాగము, కోపము, ఖిన్నత, ఇంతేలా అన్ని భావముల సందర్భములను ఆ విధముగానే జరుగుతుంది. ఏ భావం అయినా కానీ అంటే మనకు వచ్చింది కరెక్ట్ అన్న పద్ధతిలో ఉంటుంది కదా. సరి అయింది, మనకు వచ్చింది సరి అయింది కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లాగా ఉంటే బాగుంటుంది అన్న ఇది మనలో కదులుతూ ఉంటుంది కదా. మనం ఈ భావంలో, భక్తి భావంలో ఉన్నాం. ఈ దివ్య జ్ఞాన సమాజానికి సంబంధించినటువంటి ఈ దివ్య జ్ఞాన గ్రంథాలకి సంబంధించినటువంటి అధ్యయనం చేసుకోవాలని మన కోరిక కలిగింది. అది చేసుకుంటున్నాము. అట్లా అందరూ చేస్తే బాగుండు అని మనకు అనిపిస్తుంటుంది. అట్లాగే మిగతా భావాలు కూడా, అంటే కోపం, అట్లాగే అనురాగము, ఖిన్నత, దుఃఖము, నిరాశ. నిరాశగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తే మనకేముంటుంది? ఉత్సాహంగా ఉన్నవాడు చేసి ఏంటిడు ఇలాగా ఇంత ఉత్సాహంగా ఉన్నాడు, నిరాశగా ఉంటే బాగుండు కదా అన్నట్టుగా వీడి ఫీలింగ్ ఉంటుంది. ఉత్సాహంగా ఉన్నవాడేమో ఏంటిడు ఇంత నీరసంగా కూర్చున్నాడు, ఇలాగా అంత పోయినట్టుగా, ఏంటిది ఇంత హుషారుగా అంత ఆనందంగా తిరగొచ్చు మనం అని చెప్పి వీడు అనుకుంటా ఉంటాడు. ఇట్లా మనకున్న భావాలు ఇతరులకు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. అది అవతల వాడి మీద కొంత ప్రభావం చూపించి వాళ్ళలో మార్పు రావడానికి కూడా, అంటే మంచి మార్పు అయితే ఇంకా మంచిది, లేకపోతే ఏదైతే అది మార్పుకి అవకాశం మాత్రం ఉంటుందన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. ఒక భావ ప్రవాహం, ఒక రాగము గాని ఒక భావము గాని ఏ వ్యాపారమైనను మానసిక శరీరము నుండి స్థూల శరీరపు మెదడులో ప్రవేశింపకుండా నాటంకపరచగలదు. ఇది మనకి తాళం చెవి లాంటిది. ఒక ప్రవాహము, ఒక భావ ప్రవాహం, అది కోపము, ద్వేషము, ఇట్లా ఇవన్నీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ హరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా కామ శరీరానికి సంబంధించినవి కదా. ఇప్పుడు వాటి యొక్క ప్రవాహము మానసిక శరీరం నుండి స్థూల శరీరపు మెదడులో ప్రవేశింపకుండా నాటంకపరచగలదు, కానీ మానసిక శరీరము నే విధముగాను బాధించగలదు. అంటే మనకి మన స్థూలానికి రాకుండా ఆపడానికి వీలవుతుంది, అది ఆపగలదు స్థూలానికి రాకుండా. మానసిక శరీరంలో ఆలోచన ఏదైతే ఉందో ఇంకా అక్కడతో ఆగిపోయేటట్టుగా, అది మన కామ శరీరం ద్వారా రావాలి కదా. మానసిక శరీరంలో కదిలిన ప్రతి సంకల్పము, ప్రతి ఆలోచన కామ శరీరము ద్వారా
భౌతిక స్థితిలో ఉన్నటువంటి భౌతిక మానవుడి యొక్క మెదడు కణాల్లో నుంచి అది ఆ భౌతిక దేహానికి ఆజ్ఞలు జారీ చేయబడి దాన్ని పాటించటం. దేహం, కాళ్ళు, చేతులు, నోరు, ఇవన్నీ వీటి ద్వారా మనం ఆ భావం వ్యక్తపరచటం. ఆ మానసిక శరీరం యొక్క ఆలోచన కామ శరీరం యొక్క భావముతో కలిపి మెదడు ద్వారా, ఆ మెదడు యొక్క ఆజ్ఞల ద్వారా మనం భౌతిక దేహం నుంచి వ్యక్తం అవటం. అయితే ఈ వరుసలో ఈ కామ శరీరం దగ్గర ఆలోచన ఆటంకపరచడానికి అవకాశం ఉంది. దానికి ఆ కెపాసిటీ ఉంది. అయితే మానసిక శరీరాన్ని ఏ విధంగానూ బాధించజాలదు. ఆ ఆటంకమైనను మానసిక శరీరము బాధింపబడుట చేయగలిగినది కాదు. మానసిక శరీరమునకును మెదడునకును మధ్య వంతెనగానున్న కామ శరీరము ఒకానొక వేగముతో జలించుచుండును. మనకేంటంటే మానసిక శరీరానికి, మనస్సుకి, మెదడుకి మధ్యన వంతెనగా ఉంది కామ శరీరము. అది ఒక వేగంతో చలిస్తూ ఉంటుంది. ఆ వేగమునకు అనుగుణముగా లేని మరి ఏ ఇతర చలనములు ఆ కామ శరీరము ద్వారా ప్రసరించు. కనుక ఆ ఆటంకము కలుగుతుంది. ఆటంకం ఎందుకు కలుగుతూ ఉంది? దానికి అనుగుణంగా ఉన్నటువంటి చలనాలు ఒకానొక ఏ వేగంతో అయితే అవి చలిస్తున్నాయో అదే వేగంతో వచ్చేది కూడా రావాలి. వస్తే అప్పుడు దాని నుంచి దాని తర్వాత వాటికి వెళ్ళటానికి వీలవుతుంది అనమాట. కాబట్టి చలన వేగం ఇక్కడ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అన్నమాట. చలన వేగము సాధారణంగా స్థూలానికి సంబంధించినటువంటి భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి, ఈ కామ శరీరానికి సంబంధించినవి ఇవన్నీ కూడా తక్కువ చలన వేగంతో ఉండేవి. ఏది కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా తక్కువ వేగంతో చలిస్తూ ఉన్నవి. అందుకనే కామ శరీరం దగ్గర ఉన్నాయి. మానసిక శరీరము దీనికన్నా ఎక్కువ వేగంతో చలిస్తూ ఉన్నది. కాబట్టి దీంతో టాలీ కాలేదు కాబట్టి అది అక్కడతో ఆగిపోతా ఉన్నది. అది దిగుతూ దీన్ని జత చేసుకోవడానికి తను కొంచెం దిగాలన్నమాట. బయటికి రావాలి అంట ఆ సంకల్పము, ఆలోచన కామ శరీరానికి తగ్గట్టుగా ఆ చలన వేగాన్ని నెమ్మదించాలి, తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే అప్పుడు కామ శరీరం ఏం చేస్తుంది? దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది వంతెన కదా. ఆ సంకల్పాన్ని కామ శరీరము తనవి కలుపుకొని, ఎందుకు తన చలన వేగంతో సమానం అయితేనే ఎందుకు పంపిస్తుంది? తన చలన వేగం కన్నా ఎక్కువ ఉంటే ఎందుకు ఆటంకపరుస్తుంది? అంటే మరి దానికి ఇది కలపాలి కదా. అదే స్పీడ్గా వెళ్ళిపోతే ఇది కలపడానికి కుదరదు కదా. దీని భావాలన్నీ, దీని రాగాలు, కామాలు ఇవన్నీ కలపాలి అంటే దీని సమానమైన స్పీడ్తో ఉండాలి. దీని సమానమైన చలన వేగం ఉండాలి వాటికి. అందుకని సమానమైన చలన వేగం ఉంటే తనయన్ని కలిపేసి అప్పుడు మెదడుకి పంపించడానికి ఒప్పుకుంటుంది అనమాట. ఇది ఉన్నతమైన ఆలోచన. ఇది ఇక్కడ ఉన్నతం లేదు కదా. మరి దానివల్ల ఏమైంది? ఇది చలన వేగంలో తేడా వచ్చింది. కాబట్టి దాన్ని ఆటంకపరచడానికి ఇది చూస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విషయాలు మనం దీన్ని గమనించుకుని, ఓహో ఈ ఏర్పాటు ఇలాగా ఉంది, దీన్ని తోసుకొని మనం వెళ్ళాలటానికి ఎట్లాగా ఉన్నతమైన ఆశయంతో, ఉన్నతమైన ఆలోచన, సంకల్పాన్ని మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే దానికి అప్పుడు మనం ఐడియా ఆలోచించవచ్చు. ముందు అసలు విషయం తెలియాలి కదా. ముందు భూమి ఆకర్షణ ఉంది. భూమిని దాటి పైకి వెళ్ళాలంటే, ఆకాశంలోకి, ఆ అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే ఈ భూమి యొక్క చలనం ఎంతైతే ఉందో ఆ పరిభ్రమణ వేగం, అంటే తన వైపుకి తీసుకునే వేగం, ఆ వేగాన్ని దాటి వెళ్ళగలిగినది ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ వేగంతో ఏదైతే ఉంటాయో అప్పుడు ఈ భూమిని దాటి వెళ్ళిపోతాయి అవి. మరి మనకన్నీ రాకెట్లు, తర్వాత ఈ ఉపగ్రహాలు తీసుకెళ్లే రాకెట్లు, ఉపగ్రహాలు ఇవన్నీ ఎలాగెళ్తున్నాయి? రాకెట్ దీని స్పీడ్ ని
అంటే ఆ కిందకి దిగువకి ఆకర్షించే స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని తోసేసి ఇంతకన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఈ భూమి ఆకర్షణ తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోతా ఉంది. దీని చలన వేగం ఏం పనిచేయలేక. అట్లాగే మనం ఇక్కడ మానసిక శరీరం నుంచి ఒక సత్సంకల్పం, ఒక గొప్ప సంకల్పం ఈ కామ శరీరము ద్వారా ఇది ఆటంకపరచకుండా, ఎందుకంటే ఉత్తమ సంకల్పం బ్రహ్మ చాలా గొప్పది అన్నామంటే ఇక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ఇది కలపాల్సిందే. నువ్వు ఎంత గొప్పగా ఆలోచించు, ఈ కోపాన్ని కలపాల్సిందే, ఈ ఇష్టాలని కలపాల్సిందే, దుఃఖాలని, రాగాల్ని, వీటన్నిటిని కలపాల్సిందే దానికి. అవన్నీ కలపకుండా స్వచ్ఛంగా నేను బయటకు వస్తానంటే అది ఒప్పుకోదు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? దాన్ని తోసుకుని వెళ్ళేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి విషయాలకి ఇప్పుడు ఈ అమరిక ద్వారా, ఇక్కడున్న అమరిక ఏంటి, ఓహో ఇది అడ్డంకి అనమాట, దీన్ని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి అని ఒక ఐడియాకి ఇది మనకి ఇస్తున్నారు. అది అందుకుని అండర్స్టాండింగ్, అవగాహన ద్వారా సెల్ఫ్ రియలైజేషన్. అప్పుడు ఆటోమేటిక్గా మనకి అవగాహన వల్లే కదా భూమి ఆకర్షణ తప్పించుకుని మరి రాకెట్లు వెళ్ళిపోతున్నాయి. మనమే చేస్తున్నాం అది. అట్లాగే ఇది కూడా కామ శరీరం నందెప్పుడును స్థిరముగా నుండు రంగులను బట్టి మానసిక శరీరంలోని రంగులు కూడా నుండును. ఇప్పుడు ఇక్కడ కూడా మనకేంటంటే మనం పైనుంచి కిందకి అన్నట్టు కాదు ఇక్కడ వ్యవహారం, కింద నుంచి పైకి అన్నట్టుగా ఉంటుందన్నమాట. కామ శరీరం నందు ఎప్పుడును స్థిరముగా నుండి రంగులను బట్టి మానసిక శరీరంలోని రంగులు కూడా నుండును. సంగీతములో మందర స్వరములకు సరి అయిన తారక స్వరములు ఉన్నట్లు కామ శరీరం నందుల రంగుల కంటే అనేక రెట్లు ఎక్కువ సున్నితములైన రంగులు మానసిక శరీరంను గలుగును. ఆ విధముగానే మానసిక శరీరంలోని రంగులు కారణ శరీరంలో రంగుల పుట్టించును. అట్లు స్థూల శరీరంలో పుట్టిన సద్గుణములు క్రమముగా జీవాత్మలో స్థిరపడును. ఆ కారణ శరీరంలో స్థిరపడతాయి. కారణ శరీరంలో మనం 3 చెప్పుకున్నాం కదా, చిత్, ఆనంద, సత్, సత్యము. ఈ 3 డెవలప్ అవ్వాలంటే ఇదిగో ఇక్కడి నుంచి రావాలి. అది డెవలప్ అవ్వదు. అది డెవలప్మెంట్కి జీవాత్మకి తెలుసు. జీవాత్మకి అట్లా ఏకత్వానుభూతే దానికి ఉన్నది. తురియాత్మ లోకంతో సంబంధం ఉన్నది. అది అంతరాత్మ, ఆధ్యాత్మిక, అంతర్వాణి, ఉత్తమ మానసిక లోక, ఈ 3టితో ఆత్మ, బుద్ధి, మనస్సుగా అది వచ్చింది కదా. కాబట్టి పూర్తి ఉన్నతంగా ఏకత్వానుభూతితో ఉన్నది. అది డ్యూయాలిటీ దానికి లేనే లేదు. మరి డ్యూయాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో కిందకు వచ్చినప్పుడు వచ్చింది. అందుకని మనం దాన్ని, ఆ డ్యూయాలిటీని వన్నెస్కి తీసుకురావడం కోసం ఇప్పుడు అది వచ్చింది జీవాత్మ. ఇప్పుడు ఇక్కడి నుంచి అనమాట, అంటే కామ శరీరంలో ఎట్లాగుందో దానికి తగ్గట్టుగా మానసిక శరీరము, మానసిక శరీరంలో ఎలాగో ఉందో దానికి తగ్గట్టుగా కారణ శరీరము. అయితే కారణ శరీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఉన్నతమైన అయితేనే అక్కడికి వస్తుంది. మరి ఇదే ఇందాక మనం చెప్పుకున్నదే, ఆ చలనాలకి సరిపోయే చలనాలు ఉంటేనే అది ఒప్పుకుంటుంది, అది అంగీకరిస్తుంది, దాన్ని తనలోకి తీసుకుంటుంది. ఆ చలన వేగం తక్కువగా ఉంటే పో ఇది ఇక్కడికి రా, ఇక్కడ కుదరదులే పో అనేసేస్తుంది అది. ఎందుకంటే కామ శరీరం ఎట్లాగో మానసిక శరీరాన్ని అడ్డుకుందో అట్లాగే ఎక్కడికైనా ఇదే, ఎక్కడైనా కానీ ఇదే సూత్రం. చలన వేగాలు సమంగా ఉండాలి, ఉంటేనే అట్లా పక్కకి వెళ్ళిపోతుంది. చలన వేగంలో తేడా వచ్చిందా ఆటంకపరుస్తుంది. వెళ్ళలేదు, దాని నుంచి వెళ్ళలేదు ఇది. అందుకని మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్లాగా ఈ పృథ్వీ మనం భౌతికంగా స్థూలంగా మనలో నెమ్మదిగా దాన్ని గుణాలని పెంచుకుంటూ, ఆ పెంచుకున్న గుణాలు కారణ శరీరానికి చేరేదాకా ఏం చేయాలి, మనం ఎట్లా చేయాలి అనేది అన్నమాట. ఇది స్థూల శరీరంలో పుట్టిన సద్గుణములు క్రమముగా జీవాత్మలో స్థిరపడును. సద్గుణాలను అయితే అది తీసేసుకుంటుంది.
మానసిక శరీరం తీసుకుంటుంది, కారణ శరీరము తీసుకుంటుంది. ఇక్కడ కామ శరీరాన్ని మనం బుజ్జగించాలన్నమాట. కామ శరీరాన్ని కొంచెం బుజ్జగించి, కొంచెం కళ్ళు మూసుకో, మేము అటు వెళ్ళిపోతాం, కళ్ళు మూసుకో అన్నట్టు అనమాట. అది కొంచెం ఏమరి ఉంటే తక్కువనే మనం మానసిక శరీరంలోకి వెళ్ళిపోవచ్చు. ఆ సద్గుణాలతో మానసిక శరీరంకి వెళ్ళామా, ఇంకా అక్కడి నుంచి ఆటోమేటిక్ గా కారణ శరీరంలోకి చేరిపోతాం. ఈ కారణ శరీరంలోకి చేరామా, ఇంకా నెమ్మదిగా 3 స్థాయిలు అభివృద్ధి చెందిన 3 భాగాలు ఇంకా ఏకత్వ అనుభూతి, హాయిగా పరమ ప్రశాంత నిశ్చలమైన స్థితి మనకి ఏర్పడుతుంది. నిర్వికార ఆనంద స్థితి, నిశ్చల ఆనంద స్థితి మనకి ఏర్పడుతుంది. జీవాత్మలో స్థిరపడం. దుర్గుణముల వల్ల కలుగు చలన వేగములు కారణ శరీరం నందుల ఉత్తమ మానసిక లోక ద్రవ్యమును జలింపజేయాలనంత మందముగా నుండును కనుక అట్టి గుణములు జీవాత్మని అంటారు. కాబట్టి దుర్గుణాలు ఎప్పుడు ఎక్కడ తాగిపోతాయి? నీచ మానసిక లోకంలో దిగువ స్థానంలోనే ఆగిపోతాయి. మళ్ళీ నీచ మానసిక లోకంలో దిగువ స్థాయిలోనే అది ఆగిపోతుంది. ఇంకా అంతకు మించి పైకి వెళ్ళలేవు. అది ఎందుకంటే చలన వేగం మందంగా ఉంటుంది. పైకి వెళ్ళే కొంది చలన వేగము చాలా తీవ్రంగా ఉంటుంది, ఎక్కువ వేగంతో ఉంటుంది. ఇక్కడేమో స్లోగా మందంగా ఉంటుంది. ఇక్కడ ఇంతవరకు జీవాత్మ తనకు తాను నిర్మించుకున్నట్టు ఆయా లోకములలో జీవాత్మ అభివ్యక్తపరుచున్నట్టు శరీరములను వర్ణించున్నాము. ఈ విధంగా జీవాత్మ ఏం చేసింది? కారణ శరీరాన్ని ముందు శాశ్వత ఉపాధిగా తీసుకుంది. ఏ పదార్థాన్ని తీసుకుంది? ఉత్తమ మానసిక లోక పదార్థాన్ని. ఉత్తమ మానసిక లోక పదార్థం అంటే దైవంతో వన్నెస్ కి సిద్ధంగా ఉన్నది అన్నట్టుగా వంటి దానితో అది జీవాత్మ. ఎందుకంటే జీవాత్మ వన్నెస్ కి సంబంధించింది కాబట్టి తనకి వ్యక్తం చేసేటట్టుగా ఈ కారణ శరీరాన్ని ఉంచుకుంది. అక్కడి నుంచి ఇక కిందకి దిగటం ప్రారంభించింది, నీచ మానసిక లోకంలోకి వచ్చింది. కిందకి ఎందుకు దిగాల్సి వచ్చింది? ఆ జంతువు ఏదైతే ఉందో సామూహిక ఆత్మ నుంచి, జంతు ఆత్మ నుంచి అభివృద్ధి చెంది విడివడి ప్రత్యేక వ్యక్తిగత ఆత్మగా తయారైన జంతు ఆత్మ ఏదైతే ఉన్నదో దాంట్లోకి అది ఉపాధిగా, స్థూల ఉపాధిగా దాన్ని తీసుకుని దాంట్లోకి ప్రవేశించడానికి ఇది బయలుదేరింది. ఓకే, అక్కడ కూడా క్లియర్గా ఉంది కదా. అది స్థూల ఉపాధిలోకి రావాలి అంటే మధ్యలో మరి లోకాలు ఉన్నాయి. నీచ మానసిక లోకం. ఎందుకు మధ్యలో ఈ లోకాలను పెట్టారు? మరి ఆ స్థూల ఉపాధి నుంచి వచ్చే ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క రాగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలు, రాగాలు వ్యక్తం అవ్వాలి అంటే ఇంతవరకు అవకాశం రాలా వాటికి. జంతు స్థితి వరకు పూర్తిగా వ్యక్తం కావడానికి లేదు. అక్కడ అన్ని నిద్రాణ స్థితిలో ఉన్న అన్ని శరీరాలు కొంచెం మేలుకున్న స్థితే తప్పితే పూర్తిగా మేలుకున్న స్థితి కాదు అవి. అందువల్ల అవన్నీ వ్యక్తం కావటానికి అవకాశం లేకుండా అణచబడ్డాయి, అణిగి ఉన్నాయి అన్నమాట అవన్నీ. ఇప్పుడు అవన్నీ బయటకు తీయాలి, మొత్తం వాషింగ్ చేయాలన్నమాట. అది అందుకు వచ్చింది ఈ జీవాత్మ. మరి ఈ వాషింగ్ బయటకు తీయాలంటే ముందు అవన్నీ వ్యక్తం అవ్వాలి కదా. లోపల ఉన్నాయన్నీ మొత్తం లోపల పురుగులు ఎన్నెన్నో అన్నీ బయటకు రావాలంటే దాన్ని ఓపెన్ చేసేసేటప్పుడు కల్లా ఇక అవన్నీ బయటపడటం మొదలెడతాయి. ఆ ఓపెన్ చేయటం అంటే స్థూల ఉపాధిగా దాన్ని తీసుకురావటం. స్థూల ఉపాధిగా ఎప్పుడైతే వచ్చిందో అది బయటపడటానికి ఇది కామ శరీరము, మానసిక శరీరము, ఆ 2 శరీరాలను కట్టుకుని జీవాత్మ కిందకి దిగింది. కారణ శరీరంతో ఉన్న జీవాత్మ మానసిక శరీరాన్ని, కామ శరీరాన్ని కట్టుకుని అప్పుడు స్థూల ఉపాధిలోకి దిగిందనమాట. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. ఈ స్థూల ఉపాధి నుంచి ఇక ఆ మొత్తం ఏమేమైతే అణచబడి ఉన్నాయో, అణిగి ఉన్నాయో ఒక్కొక్కటి బయటకు రావడం ప్రారంభించినాయి. ఈ లోపల ఇప్పుడు ఏమైనా స్థూలంగా వచ్చేటప్పుడు కల్లా ఇదంతా నాది అని ఆ దేహానికి పరిమితం చేసుకుంటున్నాం. జీవాత్మ కూడా ఇంకేమీ అనలేక అలాగ ఉండిపోయాడు. మొత్తం మబ్బులో ఉన్నట్టు అయిపోయింది అనమాట. వన్నెస్ కి సంకేతంగా ఉన్నటువంటి జీవాత్మ
ఇంకేం చేయలేక ఆ దేహాత్మయే ఎస్ అనండి, అవునండి అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు డ్యూయాలిటీ వచ్చేసింది. వచ్చేసి అంతకు ముందు వాటితో పాటు మళ్ళీ ఇప్పుడు కొత్తవి చేయటం మొదలుపెట్టాం. అట్లా ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని ఇట్లాగా కర్మల్ని 3 రకాల కర్మలు చేర్చుకుంటున్నాం నెమ్మదిగా. అవి ఒక వైపున మనం చేస్తున్న ఈ స్థూల ఉపాధిగా అంటే మానవుడిగా ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి మనం చేస్తున్న పనులు ఇవన్నీ కలిసి ఇక మనం గందరగోళం చేసి ఇట్లాగా ముందుకు నడిపిస్తుంది. పుట్టడం, వాటిని కొంతమేర అనుభవించడం, అవి మనల్ని ప్రేరేపించడం ఏమేం చేయాలనేది. మరలా చనిపోవటం, అది ఉపాధిని వదిలేయడం, మరలా జన్మించడం ఈ విధంగా జరుగుతూ వస్తున్నదన్నమాట. దీని నుంచి మనం బయటపడి మరణాన్ని జయించాల్సిన అవసరం ఉందన్నమాట. మరణం లేని స్థితి, అమృతత్వ స్థితి, వన్నెస్ లోకి మనం వెళ్ళాలి. ఇది ఇక్కడ కార్యక్రమం. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం, రేపు సాయంత్రం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. Self realization through understanding.